హలో, ఏంటి? అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో, ఏంటి? నిజమా? 5 minutes లో రోడ్డుకు వస్తాను, వచ్చి పికప్ చేసుకో. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ నౌ. ఏమైందిరా? నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను రా. ఏంటి, ప్రపోజ్ చేసినందుకే సూసైడ్ చేసుకుంటావా? ఆ అమ్మాయి ఒకసారి నీ ఫేస్ అద్దంలో చూసుకోమందా? అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అనండి రా, అనండి. తొక్కలేని పండు అన్నా, లవర్ లేని అబ్బాయి అన్నా అందరికీ లోతువేరా. రే, మీరు ఆగండిరా, ఇది మనమే కూల్చేద్దాం. సరే చెప్పు. ఐటు అన్నదిరా. ఇది అమ్మాయి ఎవర్రా? జగదేక్ వీరుడు కథలోకి సుందరి దొరికినట్టు మతిలేని నాకు ఆ గతిలేని సుందరి దొరికింది. ఏ వంక లేని నెలవంకరా. ఈ లవ్వు గివ్వు మనకెందుకు గాని మామ, ఆ అమ్మాయిని లైట్ తీసుకో. గన్ లేకుండా జర్నలిస్టు, గన్ లేకుండా ఫ్యాక్షనిస్టు ఉండగలరేమో గాని నా బేగం లేకుండా నేను ఉండలేనురా. అది బొమ్మగనరా. బేగమ్మా? అంతేరా, సాని సొనైన బేగం, బబ్బులు గమ్మేం కాదు. రే, బేగం అంటున్నావు, వాళ్ళ నాన్న తెలిస్తే నీకు జిగ్జాగే. ఇంతకీ అమ్మాయిని నువ్వు లవ్ చేసావా, నిన్న అమ్మాయి లవ్ చేసిందా? అది చెప్పాలంటే ఏంటి, ఫ్లాష్ బ్యాకా? తెలిసి అడిగావా, తెలియక అడిగావా? తెలుసుకుందామని అడిగాను. ఓహో. ఆ రోజు కాలేజ్కి ఫస్ట్ రోజు చాలా టిప్ టాప్ గా రెడీ అయి వెళ్ళాను. నా మట్టుకు నేను వెళ్తుంటే సడన్ గా ఏంటి బ్రేకా? కాదు, యాక్సిడెంట్. బస్ కంటే ముందు వెళ్దాం అనుకుంటే బస్ కిందకి వెళ్ళాను. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నరక మంచుల దాకా వెళ్ళొస్తే ఎవడో మర్చిపోలే. అది కాదు, నేను మొట్టమొదటిసారి క్షణాన్ని చూసిన క్షణాలు అవి. సనా, అదేంటి కొత్త క్యారెక్టరా? కాదు, నా బేగంని ముద్దుగా సనా అని కూడా పిలుచుకుంటాను. ఓహో. ఆ రోజు నేను క్లాసులోకి రాగానే తను నాకు అనిపించింది. తను చూడగానే నాకు 100 బాలకృష్ణ జోకులు చదివినంత ఆనందంగా అనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కాదు, లవ్ ఎట్ ఫస్ట్ హైట్. హైటా? హైట్ ఏంట్రా? లైబ్రరీలో జావా టెక్స్ట్ బుక్ కోసం నేను పడిన కష్టం జావా కనిపెట్టిన వాడు కూడా పడి ఉన్నాడు. కానీ ఆ కష్టాన్ని నా సన ఒక్క క్షణంలో మాయించేసింది. ఆ రోజే డిసైడ్ అయ్యాను. ఏమని?
కాంప్లైంట్ తాగి హైట్ పెరుగుదావునా? కాదు, లవ్ అంటూ చేస్తే ఈ అమ్మాయినే చేయాలని. ఈ హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది సాంగ్స్ కు ఇప్పుడు టైం లేదు కానీ నెక్స్ట్ ఏం జరిగింది చెప్పు. పేరు లవ్ కి పంజాబ్, వీడిది పంజాబ్. అసలు పేరు ప్రేమ్. ప్రేమ్ అంటే ఇంగ్లీష్ లో లవ్ కదా, సో వాడి ఊరు ప్లస్ వాడి పేరు కలిపి అందరూ లవ్ కి పంజాబ్ అంటారు. వీడు చెప్పందే ఏ అబ్బాయి ఏ అమ్మాయికి లైన్ వేయలేరు. ప్రేమ్జీ 2 years నుంచి నేను ఒక అమ్మాయిని సిన్సియర్ గా ఫాలో అవుతున్నాను, కానీ అమ్మాయి నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. అంటే నువ్వు నైట్ టైం ఫాలో అవుతున్నావు కదా? మీకెలా తెలుసు ప్రేమ్జీ? ప్రేమ్జీకి సర్వం తెలుసు. ఓ ప్రేమ్జీ, ఎలాగైనా మీరు నాకు హెల్ప్ చేయాలి. కంగారు పడకనైనా ఈసారి డే టైంలో వెళ్ళి ఫాలో అవ్వు. సరే సరే. ఏంట్రా క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? నా సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేస్తున్నా. అసలు నేనున్న పొజిషన్ కి నాకు సొల్యూషన్ కావాలంటే వీడే కరెక్ట్. ప్రేమ్జీ డోంట్ వరీ తాజీ, గివ్ మీ అ టెంప్టేషన్ అండ్ ఐ విల్ సే సొల్యూషన్. ఓ రాజీ, అమ్మాయిని పడగొట్టాలంటే 4 ఫార్ములాలు. ఏంటి గురించి అవి? ఫార్ములా నెంబర్ 1, నువ్వు ముందు ఆ అమ్మాయితో మాట్లాడు. మరి రెండోదో? ముందు చెప్పింది చెయ్యి. అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియక ఎగ్జామ్ కూడా నైట్ అవుట్ చేయని నేను ఆ రోజు నైట్ అవుట్ చేశాను. లాస్ట్ కి కంపైర్ అవన్ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ వచ్చినట్టు నాకు ఒక ఐడియా వచ్చింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ముస్లింని ముస్లింతోనే పడేయాలి. అల్లా ఆప్కో అచ్చా కరేగా. धन्यवाद जी. ఆ రోజు తను నన్ను చూసి నవ్వింది. నిన్న మాకే ఇంత నవ్వొస్తే ఆ అమ్మాయిని అవడంలో తప్పులేదులే. వాట్ ఎన్ ఐడియా తాజీ. దిస్ క్రెడిట్ గోస్ టు ప్రేమ్. అలా తనతో క్లోజ్ గా మాట్లాడడం, ఫోన్ నెంబర్ తీసుకోవడం కూడా జరిగాయి. మరి నెక్స్ట్ ఏమైంది? ప్రేమ్జీ నెక్స్ట్ ఐడియా. ఫార్ములా నెంబర్ 2, నువ్వు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి ప్రేమ్జీ? ఏముంది, ఆ అమ్మాయికి నచ్చింది ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు నాకు దినకంత్రి ఐడియా వచ్చింది చూడు. హలో ताजी, నేను బేగంని. ఏంటి ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, అసలు నో రెస్పాన్స్. అది చెప్పడానికే చేశాను. ల్యాబ్స్ కి వెళ్ళినప్పుడు బ్యాగ్ లో మొబైల్స్ ఎవరో దొంగిలించారు, అందుకని. సరే సరే, ఇక మీద జాగ్రత్త, నేను తర్వాత చేస్తాను, నాకు కొంచెం పని ఉంది. బాయ్.
ఎవరు మొబైల్స్ వాళ్ళు తీసుకోండి. నిన్నే కదా చెప్పాను ఇంతలో. నీ దగ్గరికి మొబైల్ ఎలా వచ్చాయి? వెల్, క్లాస్ లో ఉన్న మీ బ్యాగుల్లో సెలవులు పోయాయంటే ఖచ్చితంగా ఈ పని మన క్లాస్ లో వాళ్ళు ఎవరో చేసి ఉంటారని నాకు అనుమానం వచ్చి. క్లాస్ స్ట్రెంత్ 60, అందులో నేను వచ్చిన వాళ్ళు 55. కాలేజ్కి వచ్చి ల్యాబ్ రాని వాళ్ళు నలుగురులో 2 సినిమాకి వెళ్లారు, మిగిలింది 2. అందులో ఒకడు ప్రేమ్జీ. వాడు క్లాస్ లో తక్కువ, క్యాంటీన్ లో ఎక్కువ, సో వాడు తీసుండడు. ఫైనల్ గా దొరికాయి కదా, థ్యాంక్స్. ఇంట్రెస్ట్ అయితే బాగానే సంపాదించుకున్నావు, సరే కానీ ఆ దొంగను ఎలా పట్టుకున్నావు? నువ్వు మరేంరా నన్ను ఎలా పట్టుకుంటాను చెప్పు. అంటే అవన్నీ మనమే. ఎలారా? ఆ రోజు అందరూ ల్యాబ్ లోకి వెళ్ళినప్పుడు నేను తొందరగా వచ్చేసి క్లాస్ రూమ్ లోకి వెళ్లి అన్ని మాడతెట్టేశాను. ముగ్గురు ఆప్షన్ కాబట్టి వాళ్ళ మీద వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ ఫామ్ లో ఏంటి? ప్రేమ్జీ చెప్పాడు ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలి. మరి హెల్ప్ ఏ రేంజ్ లో చేసావో? దానికి ఐన్స్టోనే కారణం. ఐన్స్టోనా? యా, ఐన్స్టోన్.